కడప అల్మాస్పేట ఘటనపై ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవిరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పందించారు. యువత గంజాయి మత్తు ఇంజెక్షన్లకు బానిసలవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేని వ్యక్తులు అశాంతిని క్రియేట్ చేసేదానికి చేసిన కార్యక్రమం. ఏదైనా ప్రజల మనోభావాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పాటించాలనుకుంటే ఇటువంటి కార్యక్రమంగా చేయాల్సి. కడప అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని గడప, తొలి గడప, అమీన్పీర్ దర్గా, మరియాపురం చర్చిలు కూడా వచ్చి 3 చోట్ల ప్రార్థన చేసిపోతారు. అంత మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని దుష్టశక్తులు ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు కావాలని కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేసినారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అమాయకులైన ఇటువంటి యువకులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నా ఇటువంటి దుష్టశక్తులను, అరాచకవాదులను అభివృద్ధి కోసం రోడ్డు ఎక్కండి. ఒక బ్రిడ్జిలు కట్టమని రోడ్డు ఎక్కండి, శానిటేషన్ చేయమని రోడ్డు ఎక్కండి, మాకు రోడ్లు వేయమని రోడ్డు ఎక్కండి, మా ఇంటి ముందు వచ్చి అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి. అది మంచి కార్యక్రమం. అటువంటి దానికి ప్రజలు సిద్ధం కావాలి. అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి, అన్నీ చేయండి. అంతేగాని ఏదో దానికి పేరు ఈ పేరు పెట్టాలా, దీనికి ఈ పేరు పెట్టాలా అని చెప్పి రోడ్డెక్కి ఘర్షణలు పడి ప్రజల్లో అశాంతిని క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల కడప బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఇప్పుడిప్పుడే కడపకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. మన కడప, స్వచ్ఛ కడప, శాంతి కడపను కూడా ముందుకు తీసుకుపోతుంది. ఏ రోజైనా కడపలో ఉండే ప్రజలకు అరాచక శక్తులు బుగ్గవంకను క్లీన్ చేయడం చూసారా? దాన్ని క్లీన్ చేయమని ఎవరిని అడిగినారా? లా కాలేజ్, షామీరియా బ్రిడ్జిలు కట్టమని ఎప్పుడైనా అడిగినారు ఎవరన్నా? అవి అడగరు. మహిళల భద్రత కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినారా? గ్రీవెన్స్ పెట్టండి, ప్రజలు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎవరన్నా అడిగినారా? అవి అడగరు. ఇటువంటి దుష్ట శక్తులు కడపను నాశనం చేసేదానికి, కడపలో అశాంతి క్రియేట్ చేసేదానికి ఇవన్నీ చేస్తున్నారు. ఒక చెత్త కార్పొరేషన్ ఉంది మొన్నటి వరకు బాడీ. ఆ దరిద్రం పోయింది మార్చితో అనుకుంటే అటువంటి అరాచక శక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కడపలో ఎంతో నమ్మకంతో మా కుటుంబాన్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించినాం. మాకు కడప ప్రజల బాగోగులు కావాలి, కడప నగర అభివృద్ధి కావాలా, కడప శాంతి కావాలా, కడప శానిటేషన్లో ఈ 2 సంవత్సరాల్లో కడప ర్యాంకింగ్ ఎక్కడొచ్చిందో పత్రికా సోదరులు కూడా ప్రెస్కు రాయాలి. 2024 మార్చి వరకు కడప ర్యాంకింగ్ ఎంత ఉంది? ఎన్క్యాప్ నిధులు అప్పుడెంత వచ్చినాయి? 26 మార్చికి కడప ర్యాంకింగ్ ఎంతుంది శానిటేషన్లో? 26కు ఎన్క్యాప్ నిధులు ఎంత వచ్చినాయి, ఎంత మేరకు పైకి వచ్చిందని చెప్పి దయచేసి మీడియా మిత్రులు కూడా పేపర్లో రాసి
ఈ ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే మేము పనిచేస్తున్న తీరును మీరు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప అరాచక శక్తులు చేసే కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావద్దు. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమాయకులైన మీ పిల్లలను ఈ ఉచ్చులేకి దించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడెప్పుడు వీళ్ళని దించి గాంజా మత్తులో దించి ఇటువంటి అరాచకానికి పాల్పడి వాళ్ళని కేసులు పెట్టి నాశనం చేస్తాం. నిన్న డిఐజీ గారు చెప్తున్నారు, కొంతమంది గల్ఫ్ నుంచి కూడా మతపరమైన వీడియోలు కూడా పంపించి ప్రేరేపించినారు, వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు. చట్టం పంతాన్ని గట్టిగా చేసుకొని పోతుంది. దయచేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరు కేసుల కోసం మా దగ్గరికి రావద్దు. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అన్ని పండుగలకు పోతున్నాం. మేము కూడా పెద్ద దర్గా జరిగితే దగ్గరుండి మంచి కార్యక్రమాలు చేశాం. దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు జరిగితే దగ్గరుండి కార్యక్రమాలు చేశాం. చర్చిల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా పార్టీలో సంబంధించి అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వ్యక్తులు ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తాం. ఎవరి మనసులో ఏ దేవుడు కావాలనుకుంటే ఆ దేవుడిని మీరు ప్రార్థించుకోండి, అది వ్యక్తిగతం. నేను కూడా తిరుపతికి పోతా, నా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి, అక్కడికి పోయి ప్రార్థన చేసుకొని వస్తా. కానీ కడపలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాలకు ప్రజలు పిలిచినా ఆ ప్రజల గౌరవార్థం మేము చర్చిలకు పోతాం, మసీదులకు పోతాం, దేవాలయాలకు పోతాం, వస్తూ ఉంటాం. అంతే తప్ప ఇటువంటి అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. కుట్రదారులు ఎవరున్నారో కూడా తెలుస్తాం. దీని వెనక కుట్రదారులు కూడా ఉండారు. కేవలం కడపలో అశాంతిని క్రియేట్ చేసేదానికి కొంతమంది కుట్రదారులు తయారైన వాళ్ళ కుట్రలు కూడా పోలీసులు తొందరలో బయటికి తెస్తారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దీని మీద. ఎక్కడ ఎవరు ఏ దానికి పేరు పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోడ్డు ఎక్కి ప్రజలు డిమాండ్లు చేసి జరగవు అవి. రోడ్డు ఎక్కుతానే ప్రజలు మాకు ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది చేసేదానికి ఇక్కడ ఒక చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, కలెక్టరేట్ ఉంది. కలెక్టరేట్కు నా పేరు పెట్టమంటే పెట్టేస్తారా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా ప్రజలు మాత్రం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, నగర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, తల్లిదండ్రులకు, ఇటువంటి అరాచక శక్తుల ఉచ్చులో మీరు పడద్దండి. జాగ్రత్తగా ఉండండి. దీని వెనక ఒక అశాంతిని క్రియేట్ చేసేదానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర కూడా తొందరలో బయటికి తెస్తాం. ఎవరు దీని వెనకున్నారని సాక్ష్యాధారాలతో సహా తీసుకొస్తాం. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ప్రసక్తే లేదు. మా ధ్యేయమంతా మన కడప, స్వచ్ఛ కడప, అభివృద్ధి కడప, శాంతి కడప. శానిటేషన్ ఒకసారి చూడండి, ఎంత బ్రహ్మాండంగా కార్పొరేషన్ వాళ్ళు పనిచేస్తున్నారు. నిన్న చాలామంది గాయాలైనాయి. శాంతిని క్రియేట్ చేసేదానికి మనకు రక్షణగా ఉన్న పోలీసులు కూడా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజుకు నిన్న గాయాలు జరిగినాయి. మనకు రక్షించాల్సిన పోలీసులు మనం కొట్టుకుంటా ఉంటే మనల్ని ఎవరు రక్షిస్తారు? ఎలక్షన్ల ముందు కూడా 2023లో అనుకుంటా ఒక సబ్ ఇన్స్పెక్టర్ను, కానిస్టేబుల్ను కొట్టారు. చట్టం మీదికి పోతే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కానీ, ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు కూడా పూర్తిస్థాయి రివ్యూ చేశారు. ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజాప్రతినిధిగా, పార్టీ ప్రతినిధులుగా చెప్తున్నాం, కడపలో శాంతిని నెలకొల్పి అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఈ ఘటనను బాధపడుతున్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమసమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తాం. అదేవిధంగా ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అటువైపు ఇటువైపు కూడా ఒక శాంతియుతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన
పరిష్కారానికి కృషి చేస్తాం. మేము అదే చెప్పింది, అమాయకులమైన యువకులను వాళ్ళందరినీ కూడా ఈ ఉచ్చులో దింపి, రొంపులో దింపి, గాంజా ఇచ్చి, ఇంకోటి ఇచ్చి వాళ్ళ నాశనం చేసినారు. ఈ ఘటన వెనక ఉన్న నిజమైన కుట్రదారులను తొందరలో బయటికి తీస్తాం.